హాయ్, ఈ మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనము ఎండాడ ప్రాంతాన్ని చూపెడుతూ మరలా గీతం యూనివర్సిటీని పూర్తిగా చూపెడడం జరుగుతుంది. గీతం యూనివర్సిటీ లోపల ఉన్నటి రోడ్డు ద్వారానే ప్రయాణం చేస్తూ మరి క్యాంపస్ని చూపెడడం జరుగుతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజీ క్యాంపస్ని కూడా మీకు చూపెడడం జరుగుతుంది. మీరు బాగా ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మీకు 500 లైకులు టార్గెట్ ఇస్తున్నాను. దయించి 500 లైకులు చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మరెందుకు పదండి. ఉన్నదంతా కూడా గీతం యూనివర్సిటీ. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఏరియా కూడా ఉంటుందండి. పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అది కూడా చూపెడతాను మీకు. పోస్ట్ ఆఫీస్ని చూడండి. ఇది పోస్ట్ ఆఫీస్ లోపలికి వెళ్తాకి ఇది పనిచేస్తామాట. ఇది పోస్ట్ ఆఫీస్ మాట, ఇది రైట్ సైడ్ ఉన్నది. ఓకే, సో రైట్ సైడ్ పోస్ట్ ఆఫీస్ ఉన్నది. ఇదంతా కూడా గీతం యూనివర్సిటీలో ఉన్నటువంటి భాగాలు చూడండి. నేను చూపెడతాను. ఇదంతా గీతంకు సంబంధించింది తప్ప మరి ఇంకా బయట ఏం కాదు. ఇది చూడండి గీతం. ఓకే, సో ఈ విధంగా గీతం యూనివర్సిటీ అనేది ఇదంతా కూడా గీతం భవనం. చూసారా, గీతం భవన్ చూడండి. గీతం భవనం ఉన్నది. ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడ. సో ఈ విధంగా ఇదంతా కూడా గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అండి. ఇవన్నీ కూడా గీతం యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ మాట. చూస్తున్నారు కదా, ఇది ఒక పార్కింగ్ ఏరియా ఇది. సో గీతం యూనివర్సిటీ పార్కింగ్ ఏరియా అంటే ఇక్కడికి చాలా పెద్దదండి గీతం యూనివర్సిటీ. సో కాబట్టి నేను అంటే అందరూ ఇలా లోపలికి వచ్చి చూపెట్టి ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ విధంగాను. సో నేనైతే మ్యాక్సిమం ఈ రోడ్ల ద్వారా ఏ ప్రదేశాలు ఎక్కడున్నాయి మన ఇండియాలో, మన అఖండ భారతదేశంలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా మీకు చూపెట్టడం జరుగుతుందండి. సో ఇదంతా గీతం యూనివర్సిటీలో మనం ఉన్నాము ఇప్పుడు. ఇదంతా కూడా గీతం యూనివర్సిటీ. ఓకే, సో కాబట్టి ఈ ప్లేస్లన్నీ మీరు చూడాలి కదండి. నాకెందుకు అనుకోకుండా మరి ఎప్పుడు చూస్తాం. ఉన్నది చిన్న లైఫ్, 100 గంట ఎక్కువ బ్రతకం. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఉన్న లైఫ్లోనే మీరు ఎక్కడున్నారు అక్కడ ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. నేను చూపెడతాను, మీ తరపు నుంచి వచ్చి నేను చూపెడతాను. సో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు చూడాలి, అదేవిధంగా చూపించాలి మీ ఫ్రెండ్స్కి. ఇదంతా గీతం యూనివర్సిటీలో ఉన్న విభాగాలండి. సో చూస్తున్నారు కదా, స్టూడెంట్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు ఇక్కడ ఈ విధంగాను. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ వీడియోని చూసి మీ కామెంట్స్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయాలండి. ఎక్కువ 500 లైక్లు ఇచ్చే టార్గెట్. సో లైక్స్ ఎక్కువ రావాలి దీనికి. అదేవిధంగా ఎక్కువ మరి ఇది మూమెంట్ అవ్వాలని ఈ ఛానల్ని మీరు ఇంకా ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఉన్నదంతా కూడా గీతం యూనివర్సిటీ అండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో రూట్లో తీసుకెళ్తాను గీతం యూనివర్సిటీకి. ఇప్పుడు నేను తిరుగుతున్నదంతా కూడా గీతం యూనివర్సిటీలోనే తిరుగుతున్నానండి ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇదంతా గీతం యూనివర్సిటీ. లెఫ్ట్ సైడ్ వచ్చి ఏంటంటే స్టేడియం అనుకుంటానండి. ఇది స్టేడియం. ఇది గీతం. ఇవన్నీ కూడా గీతం యూనివర్సిటీలో ఉన్న పార్ట్లు. ప్రతి పార్ట్ని నేను చూపెడుతున్నాను. ఇప్పుడు నేను తిరుగుతున్నదంతా కూడా గీతం యూనివర్సిటీలోనే, అది గమనించండి, బయట కాదు. సో ఇంత క్యాంపస్ ఉన్నది. మరి ఇటువంటి క్యాంపస్లో మరి మీ పిల్లల్ని చదివించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ ఎక్కడైనా పర్లేదు, ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉందని మీకు తెలియపరుస్తున్నాను. సో నా ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ఏమున్నాయి, రోడ్లు ఎలా ఉంటాయి, ఎలా డెవలప్ అవుంది అనేది మీకు చూపెట్టడం నా ఉద్దేశం. ఇది ఇంకోండి, ఒక ఏరియాకి వచ్చాం మనం. సో ఈ ఏరియాలో మరి ఈ విధంగా ఉన్నది క్యాంపస్లో. చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇందాక నుంచి నేను చూపెడుతున్నంత కూడా మన గీతం యూనివర్సిటీలో ఉన్న క్యాంపస్ అండి. సో అద్భుతంగా ఉంది కదండి ఇది యూనివర్సిటీ. సో కాబట్టి ఇంకా యూనివర్సిటీని మ్యాక్సిమం నేను చూపెట్టానని నేను అనుకుంటున్నాను. ఇంకా చూపెట్టవలసిన ఏమన్నా ఉంటే మరి మ్యాక్సిమం అంటే రోడ్ల మీద చూపెట్టాను. లోపలైతే నేను చూపెట్టలేదండి. లోపల అంటే దానికి యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ మీ వీడియోలు తీసే ఉంటారు కాబట్టి మరి అవి చూడండి. సో ఇదంతా కూడా క్యాంపస్ లోపల నుంచి ఈ రూట్ ఎంతవరకు ఉందో చూపెట్టాను. చూడండి, ఇక్కడ ఏదో కోర్టు ఉంది, టెన్నిస్ కోర్టు అనుకుంటా. టెన్నిస్ కోర్టు చూసారా, అద్భుతంగా ఉంది కదా టెన్నిస్ కోర్టు. చూడండి ఈ టెన్నిస్ కోర్టు. ఇక్కడ ఒకసారి ఇది యోగా ఇంటర్నేషనల్ యోగా పెట్టారండి. ఆ రోజున వచ్చాను నేను ఇక్కడికి. అప్పుడు మన ఛానల్ పెట్టలేదు, తీసుండేవాడిని. సో ఇది ఒక రూట్ అండి. ఇదంతా ఏంటంటే స్టేడియం. చూస్తున్నారు కదా, స్టేడియం మీకు లెఫ్ట్ సైడ్ స్టేడియం అని ఉంటుంది. సో ఇది స్టేడియం అండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది స్టేడియం అన్నమాట. సో ఇక్కడ స్టేడియాన్ని మీకు చూపెడుతున్నారు. క్రికెట్ వాడుతున్నారు. సో స్టేడియం కూడా మీకు
చూపెడతాను. చూడండి, ఇది ఒక స్టేడియం. సో ఈ స్టేడియం చూసారా ఎంత అద్భుతంగా ఉందనో. నిజంగా ఎడ్యుకేషన్తో పాటు ఈ స్పోర్ట్స్ అవి ఉండటం వల్ల, ఇంత గ్రౌండ్ ఉండటం వల్ల పిల్లలు ఆహ్లాదకరంగా ఉంటారండి. మంచి భవిష్యత్తు కూడా వస్తుంది అన్నమాట. సో కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనము మన పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్, మంచి ఇన్స్టిట్యూట్లలో మనము జాయిన్ చేస్తే ఏమవుద్దంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, అంటే మనకున్నంతలో ఇవ్వాలి. నేనేమంటానంటే పిల్లల విషయంలో మీరు ఏం చేసినా పర్లేదు, ఎందుకంటే మనం పోతామండి. మనం ఇక్కడ ఉన్నాం, వాళ్ళ భవిష్యత్తు ఇవ్వాలి కదా, మన దేశానికి భవిష్యత్తు ఇవ్వాలి కదా. సో మీరు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మరి విద్య, ఎడ్యుకేషన్ అనేది మాత్రం ఇవ్వండి. చూడండి ఎంత బాగుందండి యూనివర్సిటీ, ఎంత నీట్గా ఉన్నా చూడండి. కాబట్టి ఇవన్నీ గమనించండి. మనము మన భారతదేశం గురించి గొప్పగా మాట్లాడదాం, మన ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా మాట్లాడదాం. కాబట్టి మనము మన దేశాన్ని పొగుడుదాం, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని పొగుడుదాం, ఇంకా బాగా చేద్దాం. ఎప్పుడు మనం శుభ్రపరచుకోవాలి మన దేశాన్ని, మన ఇల్లు ఎలా శుభ్రపరచుకుంటున్నామో అదేవిధంగా మన రాష్ట్రాన్ని, దేశాన్ని, మన అఖండ భారతదేశాన్ని శుభ్రపరచుకోవాలి. నేను ఒక సంకల్పం పెట్టాను, నా దేశం కోసం గొప్పగా చెప్పాలి, నా దేశాన్ని నేను చూపెట్టుకోవాలి, నా ప్రజలకందరికీ, మన సహోదరులందరికీ చూపెట్టాలి. ప్రతి ప్రాంతం ఇవన్నీ కూడా చూపెట్టి మనది ఇలా ఉన్నదని చెప్పినప్పటికీ తెలుస్తుంది కదా. నేను చనిపోయినా కూడా నా వీడియోలు ఉంటాయి. సో మరి తరతరాలు మన అఖండ భారతదేశాన్ని చూపించిన వ్యక్తిని కూడా మరి అనుకుంటారని నేను అనుకుంటున్నాను. సో ఇది మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను కూడా అలా తీసుకుంటూ వెళ్ళిపోతామండి. చూడండి, మరొక యూనివర్సిటీలో ఎండింగ్కి వచ్చాము. మనం ఎక్కడున్నామంటే మెయిన్ గేట్లో ఉన్నామండి. ఇప్పుడు మెయిన్ గేట్లో నుంచి బయటకు వెళ్తున్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మరి ఎండాడలో ఉన్నటువంటి ఆఫీసు. ఇప్పుడు మెయిన్ గేట్ని ఒకసారి నేను మళ్ళీ తిప్పి చూపెడతాను. చూడండి మెయిన్ గేట్ని ఇప్పుడు ఇక్కడే తిరిగి మళ్ళీ ఒకసారి మెయిన్ గేట్ ఎలా ఉంటుందో చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, మరి నేను ఎంతలాగా మీకు ప్రయత్నం చేస్తాను చూపెడతానికి. నన్ను ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తే ఇది మెయిన్ గేట్ అండి. ఇదంతా కూడా మెయిన్ గేట్ మాట. మెయిన్ గేట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది మెయిన్ గేట్లో లోపలికి వెళ్ళాలి. సో ఇదంతా గీతం యూనివర్సిటీ ఏరియా మాట. ఇది ఋషికొండలో ఉన్నటువంటి గీతం యూనివర్సిటీ. కాబట్టి ఫ్రెండ్స్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ఖర్చు చేయమవుతుంది. ఇలా చూస్తున్నారు కదా, అక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది, నొక్కండి. సో దీనివల్ల ఏంటంటే నాలాంటి వ్యక్తులకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇటువంటి వీడియోలు తీయటం వల్ల మరి అనేక మందికి ప్రదేశాలను తెలితేనే నాలెడ్జ్ కూడా వస్తుంది. సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకుంటారేమని నేను అడుగుతున్నాను. మరొక్కసారి మీకు ఆ యొక్క సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు నష్టం అనేది ఉండదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరింతమందికి ఈ వీడియోలు వెళ్తాయి. సో నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంత కష్టపడి చూపెడతాం కాబట్టి మీకు ఎంకరేజ్మెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇదంతా గీతం యూనివర్సిటీ ఏరియా అండి. లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఇప్పుడు నేను గీతం యూనివర్సిటీని చూపెడుతున్నా. లెఫ్ట్ సైడ్ ఇది, లెఫ్ట్ సైడ్లో ఉంది గీతం యూనివర్సిటీ. ఓకే, సో ఇది ఋషికొండ దగ్గర ఉన్నటువంటి గీతం యూనివర్సిటీని రోజున మనం చూసాం. ఎండాడలో నుంచి వచ్చి ఎండాడని ఋషికొండ అన్నీ ఉంటుంది గీతం యూనివర్సిటీ. లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా గీతం యూనివర్సిటీ. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఏ విధంగా నచ్చింది కూడా నాకు తెలియపరచండి. సో కాబట్టి ఈ రూట్ డైరెక్ట్గా వెళ్ళిపోతే భీమిలి వెళ్తుంది. మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్లో మీరు గీతం యూనివర్సిటీని మళ్ళీ చూపెడుతున్నాను. ఇంకా అవ్వలేదు గీతం యూనివర్సిటీకి సంబంధించి. చూస్తున్నారు కదా, ఇదంతా గీతం యూనివర్సిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనుకున్నదంతా కూడా గీతం యూనివర్సిటీ ప్లేసే. మనకు వాల్ ఉంది, ప్రహారీ ఉంది. సో ఇది మరి ఈ విధంగా ఉన్నాయండి. ఇక్కడ మనం ఇప్పటివరకు ఈ ఏరియా చూడలేదు మీరు. ఏదైనా మనకి గీతం యూనివర్సిటీ అనుకున్నటువంటి ఏరియా. ఇక్కడ కూడా రెంట్లో ఎక్కువగానే ఉంటాయండి, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వస్తారు. హాస్టల్ ఉంటుంది, హాస్టల్ ఉన్నా కూడా కొంతమంది బయట ఉంటారు. సో చాలా రెంట్లు అయితే మనకు గట్టిగానే ఉంటాయి ఇక్కడ. సో విశాఖపట్నం బాగా డెవలప్ అవుతుందండి ఫ్యూచర్లో. మరి ఇంకా మరి ఇప్పుడు ఎవరైతే కొనుక్కోగలుగుతారో వాళ్ళందరూ హౌస్లు కొనేసుకోండి, అపార్ట్మెంట్లు కొనేసుకోండి, నెగ్లెక్ట్ చేయకండి, తర్వాత బాధపడతారు. ఎందుకంటే నేను చూశాను, కలారా చూశాను ఇక్కడ డెవలప్మెంటు. అలాగే ఇక్కడే కాదండి, అన్ని ఏరియాలోనూ మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా అవకాశాన్ని బట్టి మీరు ఏం చేయాలంటే కొనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మరి గీతం యూనివర్సిటీ ఏరియా అండి. ఇది మన బయట రోడ్లో ఉన్నమాట. ఇది ఈ రోడ్డు మనదే, ఈ లోపల అయితే గీతం యూనివర్సిటీ అయితే మనదే, మన ఆస్తే కదా. రోడ్లన్నీ మనవేనండి, ఎవరు ఏమీ మనకు లేదనుకోకండి. మన భారతదేశంలో పుట్టాం, భరతమాత బిడ్డలో మనం. కాబట్టి
ఈ ఏరియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇంత ఆస్తి ఉన్నదని తెలియదు చాలామందికి. ఇదంతా మంది అనుకోవట్లేదు, ఎవరిదో అనుకుంటున్నారు. ఇదంతా మన ఆస్తి, శుభ్రం చేయండి. మన ఆస్తి అంటే మనం శుభ్రం చేసుకోవాలి, రోడ్డు మీద ఏది ఉండకూడదు. ఓకేనా? సో మీరు ఎక్కడైనా కనిపించిన అయ్యో నా రోడ్డు పాడైపోతుందని చెప్పేసి మరి రోడ్డుని శుభ్రం చేసుకోవాలండి, ప్రతి ఒక్కరి బాధ్యత అది. సో కాబట్టి మీరు అందరూ కూడా నీట్నెస్ పాటించండి, పరిశుభ్రంగా ఉందాం. సో మన దేశం గర్వంగా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే ఇది అంతా గీతం యూనివర్సిటీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర తీసుకొచ్చానండి. ఇప్పుడు గీతం యూనివర్సిటీలో ఉన్న మెడికల్ కాలేజీ చూస్తున్నారు కదా, ఈ మెడికల్ కాలేజీ దగ్గరికి మనము ఇప్పుడు లోపలికి వెళ్తున్నమాట అండి. చూస్తున్నారు కదా, ఇంకోండి ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్, చూస్తున్నారు కదా, గీతం యూనివర్సిటీ, గీతం యూనివర్సిటీ. సో గీతం మెడికల్ కాలేజీ చూడండి, గీతం యూనివర్సిటీ. ఓకే, మనం లోపలికి వెళ్తున్నాం. ఇది ఏంటంటే గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్. సో లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు, మెడికల్కి లోపలికి వెళ్తున్నామండి, మెడికల్ కాలేజీ. నమస్తే, హాస్పిటల్కి. సో ఇక్కడ మెడికల్ కాలేజీని మనం ఎంటర్ చేస్తున్నామంటే సెక్యూరిటీ దగ్గర రాగాము. ఇక్కడ హాస్పిటల్ ఉంటుంది మెడికల్ కాలేజీ లోపల, కాబట్టి మరి హాస్పిటల్ చూడటానికి మనం వెళ్తున్నాం, చూపెడతాం మీకు. సో ఇదంతా గీతం మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని తాలూకా కాలేజీ, యూనివర్సిటీకి సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ అండి ఇది. సో ఈ కింద లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది, కింద నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నది కూడా ఉంటాయి. ఇదంతా ఎమర్జెన్సీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ. ఓకే, సో ఈ విధంగా ఒక్కసారి లోపలికి వెళ్ళి వద్దామండి. మనకి ఏదో పని ఉన్నట్టు తిరిగేస్తున్నాం ఇక్కడ, మనకి ఏం పని లేదు, ఇదే పని మీకు చూపెడతాం నా పని. సో కాబట్టి ఇదంతా మెడికల్ కాలేజీ లోపలండి ఇది. సో ఎంత బాగుందండి. కాబట్టి మీకు అవకాశాలు ఉన్నంత మట్టుకి మరి మన ఇక్కడ కోర్సులు చేస్తే చూడండి, మంచి ఎడ్యుకేషన్ ఇస్తారు. సో గీతం అంటే ఒక ఫేమస్ యూనివర్సిటీ ఇండియాలోను. సో వాడుకోండి. అదే విధంగా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రతి యూనివర్సిటీని మీకు పరిచయం చేస్తాను, ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు చేస్తాను, ఈ లోపు నేను చేయలేను, ఎందుకంటే నేను అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి చేయలేను. ఇలా చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గీతం యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ మాట ఇవన్నీ కూడా అండి. ఇవన్నీ గీతం లోపల ఉన్నటువంటి కాలేజెస్, యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అదేవిధంగా మనం ఇక్కడ ఒక పైకి వెళ్దామండి. ఇలాగా ఇది మెయిన్ హాస్పిటల్ ఇది. సో లోపలికి తీసుకెళ్తున్నాను, అంటే రోడ్డు మీదే చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తున్నారు కదా, చూడండి ఈ బిల్డింగ్ ఎలా ఉందోను. సో నేను కార్ లోపల నుంచి మీకు చూపెట్టగలుగుతున్నాను, చూస్తున్నారు కదా. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మెడికల్ కాలేజీ అనేది ఇక్కడ ఉన్నదండి. ఓకే, సో ఇదంతా కూడా మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ అన్నమాట అండి. ఇక్కడ హాస్పిటల్ కమ్ మెడికల్ కాలేజీ అన్నమాట ఇది. సో చూడండి అద్భుతంగా ఉన్నది కదా యూనివర్సిటీ. ఇక్కడ ఇది ఎమర్జెన్సీ ఉంటుంది, అదేవిధంగా కాలేజీ కూడా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా చూస్తున్నారని, ఇది అందరికీ ప్రమోట్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మనకు యూనివర్సిటీలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూపెట్టగలుగుతున్నాం ఇక్కడ. ఓకే, సో కాబట్టి ఇక్కడ మీరు చూడండి గీతం మెడికల్ కాలేజ్ అని, ఇదంతా కూడా గీతం మెడికల్ కాలేజీ. సో ఈ విధంగా ఉంటుంది గీతం మెడికల్ కాలేజ్ లోపల. పైకి చూపెడుతున్నాం, అన్నీ నాకు తెలిసిన యాంగిల్స్ అన్నీ కూడా చూపెడతాం. మెయిన్ లోపలే ఉన్నామండి, గీతం మెడికల్ కాలేజ్ లోపల ఉన్నాం ఇక్కడ. సో చూడండి ఈ విధంగా ఉంటుంది. సో నేను ఒకసారి చూపెట్టింది మళ్ళీ చూపెడతాను, ఇవన్నీ కూడా లోపల కొత్తగా ఉన్న ప్లేస్లు అన్నమాట. సో ఎలాగుంది ఫ్రెండ్స్, బాగుందని నేను అనుకుంటున్నాను. సో మెడికల్ కాలేజీ అనేది చూపెట్టలేదు, ఇదంతా మెడికల్ కాలేజ్ లోపల ఉన్నటువంటి భాగాలు. సో ఈ రూట్ కూడా మీకు చూపెట్టలేదు, చూపెడుతున్నాను. సో ఇది మ్యాక్సిమం మెడికల్ కాలేజీని అయితే నేను చూపెట్టేశాను. సో ఆ ఎదురుకి వెళ్తే ఇంకా ఎండ్ చేస్తాను, ఎందుకంటే వచ్చిన రూట్ని మళ్ళీ చూపెడితే పోగదు, అందుకని వెళ్తున్నాను. సో ఇక్కడ ఏటీఎంస్ ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ మనకి ఫెసిలిటీస్ ఉంటాయండి. మెడికల్ కాలేజీలో అయినా వచ్చు, లేకపోతే యూనివర్సిటీలో అయినా వచ్చు, క్యాంటీన్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. నేను ఒకసారి చేశాను. సో ఓకే, ఇది చూసారా గీతం ఇష్టం నర్సింగ్ కూడా ఉంది ఇక్కడ. ఈ విధంగా ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. నిజంగా చదివితే ఇటువంటి వాటిలో చదువుకుంటే పిల్లలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా ఉన్నాయి, ఇది ఒకటే కాదు, మన యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. సో మ్యాక్సిమం మీరు చూడండి. సో చూసి మీరు ఎలా ఉంటుందని చూడటానికి నేను వస్తాను. దీంట్లో నేను ప్రమోట్ చేయట్లేదు, కానీ మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రం ఎలా డెవలప్ అయింది, దేశం ఎలా డెవలప్ అయింది చూపెడతామే
నా యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇందాక ఇలాగ వచ్చాం కాబట్టి ఇక్కడ నేను చూపెడుతున్నది మీరు ఒకసారి చూడండి. ఎదురుకున్న ఉన్న ప్లేస్లో ఎన్ని ఉన్నా కూడాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మరొక్కసారి చెప్తాను, ఇదంతా కూడా గీతం యూనివర్సిటీలో ఉన్నట్టు పక్కన ఉన్న గీతం సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్ ఇది. చూడండి, ఇది ఇందాక ఫ్రంట్ నేను ఎంత బ్యాక్ చూపినప్పుడు ఫ్రంట్ చూపెట్టినా చూసారా ఎలా ఉన్నదను. గీతం యూనివర్సిటీలో లోపలికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ మెడికల్ కాలేజీలోకి తీసుకొచ్చి మరి నేను బయటికి మిమ్మల్ని తీసుకెళ్ళటానికి చూస్తున్నాను. ఇదంతా మెడికల్ కాలేజీ మాట అండి. మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి విభాగాలనే నేను ఇప్పుడు చూపెట్టాను. సో చూడండి, అక్కడ బస్సు కూడా ఉన్నది వాళ్ళకి. సో ఇక్కడ సర్వీస్ బాగా చేస్తున్నారు. ఓకే, సో ఎమర్జెన్సీ యూనిట్లు, అదేవిధంగా ఇక్కడ మరి ఇలా స్పోర్ట్స్ అవి కూడా ఉన్నాయి. ఇక్కడ స్పోర్ట్స్ వాడు కూడా వీళ్ళకి కూడా ఉన్నది గ్రౌండ్ అవన్నీ కూడాను లెఫ్ట్ సైడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఎలాగుంది మీ కామెంట్స్ మాత్రం చేయండి. అదేవిధంగా మీరు లైక్లు 500 లైక్లు టార్గెట్ పెట్టాను. సో లైక్స్ 500 లైక్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఒకటి, చూసిన ప్రతి ఒక్కరూ కొత్త వాళ్ళు వస్తే మాత్రం 100% మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు తీసి చూపెడతాను. మనము అవుట్ గేట్ అంటే బయటికి వెళ్ళిపోతున్నామండి. మెడికల్ కాలేజీ లోపల నుంచి మనం బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, అవతల ఉన్నది కూడా గీతం యూనివర్సిటీ. ఓకే, సో మనం ఇప్పుడు బయటకు వచ్చామండి. గీతం యూనివర్సిటీ మెడికల్ కాలేజీ బయటికి మనం వచ్చాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.